అది 13వ శతాబ్దం కాకతీయ రాజ్యం. ఆ రాజ్యంలో జన్మించిన ఓ అద్భుత శిశువు. ఆమె పేరు రుద్రమదేవి. అమ్మాయిగా జన్మించిన రాజసింహంగా పెరిగింది. ఎందుకంటే రాజ్యాన్ని పరిపాలించేందుకు ధైర్యం, బలాన్ని సమకూర్చుకోవాల్సింది. పుట్టుకే ఓ విజేతలా జరిగింది ఆమెది. చిన్ననాటి నుండి రుద్రమదేవికి తెలిసింది ఒక్కటే: శ్రమ, శిక్షణ, స్వీయ నమ్మకం. గురుకుల విద్యలో పాండిత్యం, ఖడ్గ విద్యలో చురుకుతనం. పిల్లలతో ఆడుకోవడం కన్నా పోరాటం నేర్చుకోవడం ఆమెకు ఇష్టం. యుద్ధానికి సిద్ధం కావాలంటే బాల్యం నుండే సిద్ధత అవసరం. శత్రురాజ్యాలు అసహనం చూపించాయి. ఒక స్త్రీ పాలకురాలిగా అదెలా సాధ్యం అని అవమానంగా చూశారు. కోటలలో కుట్రలు చర్చించబడ్డాయి, వ్యూహాలు రచించబడ్డాయి. ఆమెను కూల్చాలనే నిగూఢ వ్యూహం మొదలైంది. అది తెలుసుకున్న రుద్రమదేవి వెనకడుగు వేయలేదు. ఆమె ప్రజలతో మాట్లాడింది: ఇది నా ఒంటరి పోరాటం కాదు, మన అందరిది. సైనిక శిబిరాలకి కొత్త ఉత్సాహం వచ్చింది. యువకులు, రైతులు, మహిళలు అందరూ ఆమె వెనక నిలిచారు. ఇది రాజకీయ యుద్ధం కాదు, గౌరవ పోరాటం. యుద్ధ భూమిలో శబ్దాలు, కేకలు, ధ్వనులు వినిపించాయి. కానీ ఆ ఉగ్ర వాతావరణంలో ఆమె ఖడ్గం మెరిపింది. శత్రువుల గుండెల్లో భయం పుట్టింది. ఒక్క రుద్రమదేవి మాత్రమే కాదు, ఆమె సైన్యం మొత్తం శూరులే. శత్రువులు ఓడిపోయారు. గర్వంతో తలెత్తిన జెండా ఆమెదే. పోరాటం తర్వాత వచ్చింది విజయ ఘడియ. ప్రజలు ఆమెను చేతుల మీద ఎత్తుకున్నారు. రాజసింహాసనంపై రుద్రమదేవి అభిషేకించబడింది. పూలవాన, శంఖధ్వని, మంగళగీతాలు అంతా ఆమె గౌరవార్థం. ఇకపై ఆమె పేరు కాకతీయ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుంది. రుద్రమదేవి ఒక్క రాణి కాదు, ఆమె ఓ సంకల్పం, ఓ స్ఫూర్తి. ధైర్యానికి, సమానత్వానికి, నాయకత్వానికి నిలువెత్తు చిహ్నం. ఆమె గాథ నేటికీ మన హృదయాల్లో సజీవంగా ఉంది. ఓ మహిళా పాలకురాలు చరిత్రని ఎలా మార్చగలదో రుద్రమదేవి సాక్ష్యం. ఇది ఆమె గాథ, ఇది మన గౌరవం.